నమస్తే, నేను ప్రేమ్. వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. హే రామ్, పోలీసు వాహనంలోనే గంజాయి మద్యం బాటిల్లా? అసలు రాష్ట్రాన్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారు బాబు? ఇది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంధిస్తున్న సూటి ప్రశ్న. అక్రమాలను ఉక్కుపాదంతో అణిచివేయాల్సిన పోలీసు వ్యవస్థే అక్రమాలకు అడ్డాగా మారితే ఎలా? ప్రజల ప్రాణాలు కాపాడాల్సిన కాకీలే మత్తులో తూగుతూ అమాయకుల ప్రాణాలతో చెలగాటమాడితే ఎలా? ఇవన్నీ గాల్లోంచి పుట్టుకొచ్చిన ఆరోపణలు కావు. ప్రకాశం జిల్లా అద్దంకి మండలం శంకవరప్పాడు వద్ద స్వయంగా ప్రజలే కెమెరాలతో బంధించిన నగ్న సత్యాలు. ఇద్దరు ఎస్ఐలు ఉన్న కారులో గంజాయి మద్యం దొరకడం ఏపీ పోలీస్ బాసులకే మాట రాకుండా చేసింది. ఈ ఒక్క ఘటన చూస్తేనే రాష్ట్రంలో శాంతి భద్రతల పతనం, వ్యవస్థల విధ్వంసం, కక్ష సాధింపు రాజకీయాలపై జగన్ తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. అసలు అద్దంకిలో ఏం జరిగింది, ఆ కారులో ఎవరున్నారు అనేది ఇప్పుడు చూద్దాం. ప్రకాశం జిల్లా అద్దంకి మండలం శంకవరప్పాడు వద్ద జరిగిన ఆ ఒక్క ఘటన ఇప్పుడు ఏపీ పోలీస్ డిపార్ట్మెంట్ను ఉలిక్కి పడేలా చేసింది. రాత్రి సమయం అతి వేగంగా దూసుకొచ్చిన ఒక కారు అదుపు తప్పి ఆటోను బలంగా ఢీకొట్టింది. ఆటోలో ఉన్న అమాయక ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. యాక్సిడెంట్ అయిన కారును స్థానికులు చుట్టుముట్టారు. ఆ కారు డ్రైవర్ పీకల దాకా తాగిన మత్తులో ఉన్నాడు. కారు లోపల చూస్తే ఇద్దరు పోలీసు ఎస్ఐలు మత్తులో జోగుతున్న పరిస్థితి. ప్రమాదం జరిగిందని డిక్కీ తెరిచి చూసిన జనం ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఆ డిక్కీలో పోలీసు యూనిఫామ్తో పాటే మద్యం బాటిళ్లు, గంజాయి ప్యాకెట్లు దర్శనమిచ్చాయి. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే ఇలా మత్తులో గంజాయితో దొరికిపోవడంతో స్థానికుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. సరిగ్గా ఇక్కడే ఈ సిస్టమ్ ఎలా పతనమైందో జగన్ తన ట్వీట్లో ఎత్తి చూపారు. ప్రమాదం జరిగిన తర్వాత అక్కడున్న ప్రజలే జర్నలిస్టులుగా మారిపోయారు. కారులో ఉన్న గంజాయిని, మత్తులో ఉన్న ఎస్ఐలను తమ స్మార్ట్ ఫోన్లలో వీడియోలు తీసి వాస్తవాలను సమాజం ముందు ఉంచే ప్రయత్నం చేశారు. కానీ అక్రమాలను అరికట్టాల్సిన సిస్టమ్ ఎలా కవర్ చేస్తుందో చూడండి. సమాచారం తెలుసుకొని ఘటనా స్థలానికి వచ్చిన మరో సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రజల నుంచి వీడియోలు ఆపేయాలని బెదిరించారు. వీడియోలు తీయొద్దు, మీ మీదే కేసులు పెడతామంటూ అక్కడున్న సామాన్యులను బెదిరించారంటే మీ పాలనలో పరిస్థితి ఏ స్థాయికి దిగజారిపోయిందో అర్థమవుతుందని జగన్మోహన్ రెడ్డి సీఎం చంద్రబాబును సూటిగా ప్రశ్నించారు. అసలు ఈ రాష్ట్రంలో నిజాన్ని బయటపెట్టడమే నేరమా, తప్పును ప్రశ్నించడమే తప్ప అన్న జగన్ ప్రశ్నలకు ప్రభుత్వం వద్ద జవాబు ఉందా? జగన్ తన ట్వీట్లో బయటపెట్టిన మరో సంచలనాంశం ఈ గంజాయి వెనుక ఉన్న పొలిటికల్ నెట్వర్క్. ఆ ఇద్దరు పోలీసు అధికారులు అంతకుముందే ప్రైవేటు పార్టీలు నిర్వహించారని, అక్కడ మద్యం, గంజాయి విచ్చలవిడిగా వాడారన్న సమాచారం తనకు ఉందంటూ జగన్ పేల్చిన బాంబు మామూలు కలకలం రేపడం లేదు. అంతేకాదు, ఆ పార్టీలో పలువురు అధికార టీడీపీ నేతలు కూడా పాల్గొన్నారన్న వార్త మరింత దిగ్భ్రాంతి కలిగిస్తుందన్నారు. యాక్సిడెంట్ జరిగిన వెంటనే ఘటనా స్థలం నుంచి కారులో ఉన్న ఆ ఇద్దరు పోలీసు అధికారులను స్థానిక టీడీపీ నాయకులే దగ్గరుండి తప్పించారన్న ఆరోపణలు వస్తున్నాయని, ఇది అత్యంత తీవ్రమైన విషయమని జగన్ స్పష్టం చేశారు. నిష్పక్షపాతంగా పనిచేయాల్సిన పోలీస్ వ్యవస్థతో అధికార పార్టీ నాయకుల కుమ్మక్కు ఏ స్థాయికి పడిపోయిందో ఈ ఒక్క ఘటన తేటతెల్లం చేస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అద్దంకి ఘటన కేవలం ఒక ప్రమాదం మాత్రమే కాదని, ఇది 2 ఏళ్లుగా రాష్ట్రంలో జరుగుతున్న వ్యవస్థల పతనానికి నిలువెత్తు నిదర్శనమని జగన్ విశ్లేషించారు. చంద్రబాబు గారు, అక్రమాలను అడ్డుకోవాల్సిన యంత్రాంగంతోనే మీరు అక్రమాలు చేయిస్తుంటే ఇక ప్రజలు ఎవరిని నమ్మాలి, ఎవరికి ఫిర్యాదు చేయాలి అని జగన్ నిలదీశారు. వ్యవస్థలను ప్రజల కోసం కాకుండా రాజకీయ కక్ష సాధింపులకు, ప్రత్యర్థుల గొంతు నొక్కడానికి, రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయడానికి వాడుకున్న ఫలితమే ఈ పతనమన్నారు. మీ ఎమ్మెల్యేలతో కలిసి పోలీసులు కలెక్షన్లు తెచ్చిపెట్టుకోవడానికి వ్యవస్థలను వాడుకుంటే చివరకు అవి ఎంతగా భ్రష్టు పడతాయో ఈ ఘటనే కళ్ళకు కడుతోందని విరుచుకుపడ్డారు. అధికార పార్టీ నేతలే పోలీసులను రక్షిస్తుంటే ఇక రాష్ట్రంలో పోలీస్ స్టేషన్లలో సామాన్యులు ఇచ్చే కేసుల నమోదు నుంచి విచారణ వరకు నిష్పక్షపాతంగా జరుగుతుందని ఎవరైనా నమ్ముతారా అని జగన్ అడిగిన ప్రశ్నకు హోంశాఖ ఏం బదులిస్తోంది? ఈ ఘటనపై తక్షణమే నిష్పక్షపాత విచారణ జరిపించి తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జగన్ డిమాండ్ చేశారు. శాంతి భద్రతలతో పాటే మరో అత్యంత సున్నితమైన అంశాన్ని జగన్ తెరపైకి తెచ్చారు. అదే ఉపాధ్యాయుల సస్పెన్షన్ వ్యవహారం. ఒక న్యాయమైన డిమాండ్ సాధన కోసం ప్రయత్నించిన వారిని ప్రభుత్వం ఎలా సస్పెండ్ చేస్తుందంటూ జగన్ మరో ఎక్స్పోస్ట్లో ఫైర్ అయ్యారు. ఇక సర్వీస్లో ఉన్న ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలన్నది వారి దీర్ఘకాలిక డిమాండ్. ఈ సమస్య పరిష్కారం కోసం ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు వైఎస్ఆర్సీపీ సహకారంతో ఢిల్లీకి వెళ్లి కేంద్ర విద్యాశాఖ మంత్రిని కలిసి వినతి పత్రం ఇచ్చారు. కానీ తమ హక్కుల సాధన కోసం కేంద్ర మంత్రిని కలిసిన ఆ ఉపాధ్యాయ ప్రతినిధులపై రాష్ట్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగి సస్పెండ్ చేయడం పట్ల జగన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో సమస్యలు చెప్పుకోవడం కూడా నేరమేనా? విపక్షం సాయం తీసుకుంటే సస్పెండ్ చేస్తారా అంటూ ప్రభుత్వాన్ని నిలదీశారు. తక్షణమే ఆ సస్పెన్షన్లను ఎత్తివేయాలని ఆయన డిమాండ్ చేశారు. చూశారుగా,
ఏపీలో శాంతి భద్రతల లోపం, డ్రగ్స్ మాఫియా, కక్ష సాధింపు రాజకీయాలపై ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ సంధించిన అస్త్రాలు, గంజాయి అక్రమ రవాణాను అరికట్టాల్సిన పోలీసుల కారులోనే గంజాయి ప్యాకెట్లు, మద్యం బాటిళ్లు దొరకడం ఖచ్చితంగా వ్యవస్థల పతనానికి పరాకాష్టే. ప్రజలు రక్షణ కోసం ఎవరి వద్దకు వెళ్లాలో తెలియని అయోమయ స్థితి రాష్ట్రంలో నెలకొందని జగన్ చేసిన విమర్శలను ప్రభుత్వం తేలిగ్గా తీసిపారేయగలదా? ఒకవైపు ఎస్ఐలపై స్థానికులు వీడియో సాక్ష్యాలు చూపిస్తుంటే వారిని రక్షించేందుకు అధికార పార్టీ నేతలు ప్రయత్నించడం ఏ రకమైన పాలన? పోలీసులపై వచ్చిన ఆరోపణలకు, ప్రైవేట్ పార్టీల వ్యవహారానికి, ఉపాధ్యాయుల సస్పెన్షన్కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, హోంమంత్రి అనిత ఎలాంటి సమాధానమిస్తారు? ఈ నిలదీతతో ఏపీ పాలిటిక్స్ ఇంకెంత హీట్ ఎక్కబోతున్నాయో వేచి చూడాల్సిందే.